కవిత గారు మాట్లాడుతున్నటువంటి రెండు అంశాలని చాలా డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం అన్నది మనందరికీ ఉన్నది. ఈ రెండు అంశాలని మనం అర్థం చేసుకోగలిగితే కవిత గారు చేస్తున్నటువంటి నీచపు రాజకీయం ఏంటో మనందరికీ అర్థమైపోద్ది. ఏంటా రెండు అంశాలు అంటే, మొదటి అంశం, కవిత గారు బీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలకి పైబడి అధికారంలో ఉంది. అంటే 2014 నుంచి 23 దాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అవినీతి చేసింది, 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు అవినీతి చేసింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మీద ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు కవిత గారు. కాకపోతే ఇందులో విషయం ఏంటి, విశేషం ఏంటో ఒకసారి మీకు అర్థమైతే మీకు నవ్వు వస్తుంది. నవ్వు పక్కన పెట్టండి, మీరు గాండ్రించి ఉమ్మేస్తారు. ఇక ఎవరి మీద ఉమ్మేస్తారు అన్నది అది మీ మీదే వదిలేస్తున్నా. ఏంటి ఆ విషయం అంటే, ఇక్కడ కొంత డీటెయిల్గా మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీ, సరే ముందు టీఆర్ఎస్ ఉండే, దాని తర్వాత బీఆర్ఎస్ అయింది. ఈ బీఆర్ఎస్ పార్టీ గురించి మనం చూసుకుంటే, బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారి తర్వాత ఇక్కడ ముగ్గురు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఆ ముగ్గురు ఎవరు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, దాని తర్వాత కవిత గారు. 2014 నుంచి 23 వరకు ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కీలకంగా వ్యవహరించింది వీళ్ళు ముగ్గురే. పదవిలో ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా ఏదో ఒక పదవినిచ్చి కవిత గారిని పార్టీలో ఒక స్థానం అన్నది కేసీఆర్ గారు ఇచ్చారు. 9 సంవత్సరాలు అధికారం అనుభవించినటువంటి కవిత గారు, 9 సంవత్సరాలు అదే పార్టీలో ఉన్నటువంటి కవిత గారు, 9 సంవత్సరాలు కూతురుగా ఉన్నటువంటి కవిత గారు ఈరోజు బయటకు వచ్చి 9 సంవత్సరాల్లో ఆమె చేసిన పరిపాలన మీద ఆమెనే ఈరోజు అవినీతి ఆరోపణలు చేస్తున్నది. ఎంత ఘోరం అండి! అంటే తెలంగాణ ప్రజలు అంత మూర్ఖులు అని చెప్పేసి కవిత గారు భావిస్తున్నారా? ఒకసారి కవిత గారు సమాధానం చెప్పాలి. నిజంగా తెలంగాణకి మంచి జరిగింది అనుకుందాం, 14 నుంచి 23 వరకు ఎంతో కొంత తెలంగాణలో మంచి జరిగిందంటే ఆ క్రెడిట్ ఎవరికి పోవాలి? ఆ క్రెడిట్ కేసీఆర్ గారికి పోవాలి. ఆ క్రెడిట్ ఎవరికి పోవాలి? కేసీఆర్ గారి అండర్లో పనిచేసిన కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి పోవాలి ఆ క్రెడిట్. లేదు తెలంగాణలో అవినీతి జరిగింది అన్నప్పుడు ఆ క్రెడిట్, ఆ అవినీతి క్రెడిట్ ఎవరికి పోవాలి? ఆ అవినీతి క్రెడిట్ కూడా కేసీఆర్ గారికి పోవాలి, కేటీఆర్ గారికి పోవాలి, హరీష్ రావు గారికి పోవాలి, కవిత గారికి పోవాలి. కానీ అట్లా కాదంట. అధికారంలో ఉన్నప్పుడేమో అధికారం అనుభవిస్తారంట, సంపాదించుకుంటారంట. కానీ అధికారం పోయిన తర్వాత మాత్రం అవినీతి ఆరోపణలు మొత్తం ఈ ముగ్గురు మీద వేస్తారంట. ఈమె మాత్రం బయటపడుతుందంట కొత్త పార్టీ పెట్టుకొని. ఇది ఎక్కడ లాజిక్ అర్థం కావట్లేదు నాకు. అవినీతి ఆరోపణలు మీరు చేసినప్పుడు మీ మీద మీరే చేస్తున్నట్టు కదా ఆరోపణ. ఆ రోజు అధికారంలో ఉన్నది మీరే కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటే తెలంగాణ ప్రజలకి ఇది అర్థం కాదనా? అంత ఆలోచన లేదనా? దయచేసి ఒకసారి కవిత గారు మాట్లాడాలి. అవినీతి గురించి మీరు మాట్లాడడం, నిజంగా రబ్బరు చెప్పులు వేసుకొని తిరిగినటువంటి కవిత గారు 20 లక్షల రూపాయల వాచ్ తొడిగేంత స్థాయికి వెళ్ళారంటే, అంటే తప్పులేదు, వెళ్ళొచ్చు. 20 లక్షలు కాదు, 20 కోట్ల వాచ్ తొడగండి. కానీ ఎట్లా? మేము వెళ్ళలేకపోయామే. మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళం, మీకంటే ఎక్కువ సంస్కారం ఉన్న వాళ్ళం, మీకంటే ఎక్కువ ప్రపంచాన్ని చూసిన వాళ్ళం, మేము వెళ్ళలేకపోయామే. మరి మీరు ఎట్లా వెళ్ళారు కవిత గారు? ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని నడిపించే స్థాయికి ఎలా వెళ్ళారు మీరు? దయచేసి ఒకసారి కవిత గారు సమాధానం చెప్పాలి. నిజంగా నవ్వొస్తుంది నాకు ఆలోచిస్తే, నవ్వొస్తుంది. అధికారంలో ఉన్న రోజులు కనిపించలే అవినీతి. అధికారంలో ఉన్న రోజు కేసీఆర్ గారు దేవుడు. ఈరోజు బయటికి రాగానే, కొత్త పార్టీ పెట్టంగానే ఆరోపణలు చేయడం. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాల. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం, ఇక్కడ మీరు చూసుకుంటే కేసీఆర్ గారు, కవిత గారు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ, కవిత గారు టీఆర్ఎస్ అనుకోండి, కొత్తగా పెట్టారు కదా, టీఆర్ఎస్ అని పిలుద్దాం మనం, ఏముంది, తెలంగాణ రక్షణ సమితి అంట. ఓకే, ఇక్కడ కేసీఆర్ గారు ఒక వ్యక్తిగా ఆయన చాలా పాత్రలు పోషిస్తారు. ఒక నాయకుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక తాతగా చాలా బాధ్యతలు పోషిస్తారు. ఇక్కడ 2 బాధ్యతలు తీసుకుందాం. ఏంటి? నాయకుడు, నెక్స్ట్ వచ్చేసి తండ్రి. 2 బాధ్యతలు తీసుకుందాం. ఇక్కడ కవిత గారు కూడా ఒక తల్లిగా, ఒక భార్యగా,
ఒక కూతురుగా, ఒక నాయకురాలిగా చాలా బాధ్యతలు ఉంటాయి ఆమెకి. ఇక్కడ కూడా 2 బాధ్యతలు తీసుకుందాం. నాయకురాలు, నెక్స్ట్ కూతురు, ఇవి బాధ్యతలు తీసుకుందాం. లాజిక్ ఏంటంటే కవిత గారు కొత్త పార్టీ పెట్టారు. ఇది నా 2వ అంశం. కవిత గారు కొత్త పార్టీ పెట్టారు. పెట్టిన రోజు కేసీఆర్ గారిని అనకూడని మాటలు అన్నారు. అనకూడని మాటలు అంటే ఒక కూతురు ఒక తండ్రిని కలలో కూడా ఊహించని మాటలు అన్నారు. అన్న తర్వాత ఏమైంది? ఇంటికి వెళ్ళారు. ఆ రోజు గడిచింది. నెక్స్ట్ రోజు నుంచి లేదా అదే రోజు సాయంత్రం నుంచి తెలంగాణ ప్రజలు గాండ్రించి ఉమ్మడం మొదలుపెట్టారు. ఇదేంటి, ఇది నీచపు రాజకీయం, కేవలం కుర్చీ కోసం, పదవి కోసం, రాజకీయం కోసం తండ్రిని కూడా ఈమె ఇంతలా దూషిస్తుంది అంటే రేపు పొద్దున్న ఏ లెవెల్కి వెళ్తుంది ఈమె అని చెప్పేసి ప్రజలు గాండ్రించి ఉమ్మేయడం అనేది మొదలుపెట్టారు. అంటే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఈ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ సెంటిమెంటు. బీఆర్ఎస్ పార్టీని వేరుగా, కేసీఆర్ అనే వ్యక్తిని ఒక వేరుగా చూస్తారు తెలంగాణ ప్రజలు. సరే ఓటమి గెలుపు పక్కన పెట్టేద్దాం. తెలంగాణ అంటే కేసీఆర్ సెంటిమెంట్, కేసీఆర్ అంటే తెలంగాణ సెంటిమెంట్. అట్లాంటి సెంటిమెంట్ని టచ్ చేసింది, అనకూడని మాటలు అన్నది. అనగానే ప్రజలకు కోపం వచ్చింది. ప్రజలకే కాదండి, ఈవెన్ ప్రతిపక్షాలకు కూడా. కాంగ్రెస్ పార్టీలో అంటే పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా కేసీఆర్ గారిని విమర్శించేటటువంటి వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయి బయటకు వచ్చి మాట్లాడారు. ఇదేంటిది, తండ్రిని పట్టుకొని, రాష్ట్రం తెచ్చిన నాయకుడిని పట్టుకొని ఇట్లా దూషిస్తుంది ఏమో అని చెప్పేసి చెప్పంగానే బయటకు వచ్చింది. వచ్చి లేదు, నేను నా తండ్రిని దూషించలేదు, నేను ఒక పార్టీ నాయకురాలిగా ఇంకొక పార్టీ నాయకుడిని నేను దూషించిన, నేను నాయకురాలిని ఇంకో పార్టీ నాయకుడిని నేను దూషించిన అని చెప్పేసి ఇక్కడ ఆమె మాట్లాడి చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేసింది. అంటే మళ్ళీ తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంది. కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఈ నాయకుడైనా కేసీఆరే, ఈ తండ్రి అయినా కేసీఆరే, రెండూ ఒకరే, ఒకే వ్యక్తి. ఆయన జీవితంలో ఆయన పోషించే పాత్రలు వేరే ఉండొచ్చు. ఇక్కడ నాయకురాలైనా కవిత గారే, తల్లైనా కవిత గారే, కూతురైనా కవిత గారే. మీరు ఎవరినన్నా అదే వ్యక్తిని అన్నట్టు ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి ఈరోజు ఏది నోటికొస్తే అది మాట్లాడుతున్నారు. అంటే చేతులు గాలినాయి, ఆకులు పట్టుకోవాలి, యాడున్నాయి ఆకులు అని చెప్పేసి పరిగెత్తి ఇది కొత్త లాజిక్ తీసుకొచ్చింది. ఇంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉంటుందా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. మళ్ళీ నాయకుడు కూడా ఎవడు, మొన్నటిదాకా ఆ నాయకుడు అండర్లోనే పనిచేసింది ఈమె. మొన్నటిదాకా ఆ కేసీఆర్ అనే నాయకుడు అండర్లోనే, ఆ నీడలోనే, ఆ చెట్టు నీడలోనే ఉండి ఈరోజు ఆ చెట్టును నరికే కార్యక్రమం చేస్తున్నది. ఈ విషయాన్ని ప్రజలు గమనించట్లేదు అనుకుంటుంది కవిత గారు. నిజంగా కవిత గారు పార్టీ పెట్టారు అనగానే నేను కొంచెం ఆనందపడి ఒక ట్వీట్ కూడా చేశా, కంగ్రాచులేషన్స్ కవిత గారు అని చెప్పేసి. ఎందుకంటే ఒక కొత్త ఆప్షన్ అనేది తెలంగాణలో, ఒక వ్యాక్యూమ్ ఉన్నది తెలంగాణలో. ఆ వ్యాక్యూమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, ప్రజల కోసం పనిచేస్తుంది ఆమె, ప్రజల కోసం ఒక గలమెత్తుతుంది, గొంతుకు అవుతుంది అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఆమె ఈ నీచపు రాజకీయాలు దిగింది. నేను అనుకోలే ఎప్పుడు కూడా ఇట్లా ఈ నీచపు రాజకీయాలకి ఈమె దిగుతుంది అని చెప్పేసి. అనకూడని మాటలు, చెప్పకూడని విషయాలు ఆమె మాట్లాడుతున్నది. ప్రజల కోసం పోరాటం పక్కన పెట్టేద్దాం, ఆ విషయం అసలు ఇల్లాజికల్ అయిపోయింది. అన్నెసెసరీ విషయాలలోకి ఆమె దూరిపోయింది. అక్కడ స్టార్టింగ్లోనే ఆమెకి స్ట్రోక్ అనేది తగిలింది. రాబోయే రోజుల్లో ఈ స్ట్రోకింగ్ ఎంత పెద్దగా అవుతుందో అన్నది ఇది మనం చూడాలి. ఇక్కడ ఒక అంశం, సరే మీరు మీ తండ్రిని అనలేదు, నాయకుడిని అన్నారు, ఒప్పుకుందాం. ఆ నాయకుడి దగ్గర ఏం లేదా మాటలు మీకు అంటే మిమ్మల్ని అనడానికి, మీ మీద ఆరోపణలు చేయడానికి? ఒక కూతురుగా మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసింది కదా. కేసీఆర్ గారు మీ గురించి మాట్లాడాలంటే ఎన్ని ఉంటాయి. మాట్లాడతాడా? చచ్చిపోతాడు, గొంతు కోసుకుంటాడు, కానీ కూతురు గురించి మాట్లాడాడు. అది కేసీఆర్ అనే వ్యక్తి కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ. తెలంగాణ సీట్లను వదులుకున్నాడు, పార్లమెంట్ సీట్లని. ఒక్క సీటు గెలవలేదు టీఆర్ఎస్ పార్టీ. ఇది అసలు కలలో కూడా ఊహించుకోవచ్చా? అసాధ్యం ఇది. కూతురు జైల్లో ఉంటే తండ్రిగా సీట్లను వదులుకున్నాడు. అది ఆయన చేసినటువంటి త్యాగం. చెప్పుకుంటే తెలంగాణకి ద్రోహం చేసిండు అని ప్రజలు నవ్వుకుంటారని చెప్పేసి అక్కడ చెప్పుకోలే. కానీ కూతురు కోసం అది కూడా చేసిండు. ఇది త్యాగం. ఏమీ పట్టవు రాజకీయాలు అన్నాక, ఏమీ పట్టవు. డబ్బు ముందు కనిపిస్తుంది, కుర్చీ ముందు కనిపిస్తుంది. అమాయక ప్రజలు కొంతమంది జెండా పట్టుకుని తిరిగే ప్రజలు ఉన్నారు ఆమె కోసం.
వాళ్ళు కనిపిస్తున్నారు. అమాయకులు ఉన్నారు, వాడుకుందాం, కుర్చీ ఎక్కుదాం. సరే ఏం దక్కినా దక్కకపోయినా ఓ 4 సీట్లు వస్తాయి, వచ్చినప్పుడు బేరం ఆడుకుందాం, పవర్లో ఉన్న పార్టీతోటి డబ్బులు వస్తాయి. ఇదే ఇవాళ రేపు ఉన్నటువంటి ఆలోచనలు. తెలంగాణ మంచి కోసం ఈ టీఆర్ఎస్ పుట్టింది అని నేను భావించిన, కానీ తప్పు చేసిన. తెలంగాణ మంచి కోసం ఈ కొత్త టీఆర్ఎస్ పుట్టల. కేవలం తెలంగాణ మీద దోచుకోవడానికే ఈ కొత్త టీఆర్ఎస్ పుట్టింది. అంటే కవిత గారు నిరాధార ఆరోపణలు చాలా చేస్తున్నారు కదా, మరి నేను చేయడంలో తప్పేముంది? ఆమె మాట్లాడితే కేసీఆర్ అది చేసిండు, కేటీఆర్ ఇది చేసిండు, హరీష్ రావు ఇది చేసిండు, ఇంకేదో రావు ఇది చేసిండు, ఇంకో అని ఆమె ఆరోపణలు చేస్తుంది. ఆమె దగ్గర ఆధారాలు బొంగు ఏముండవు, ఆరోపణలు మాత్రం అన్నీ చేస్తుంది. అట్లాంటప్పుడు మనం చేస్తే తప్పేముంది? సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మెతుకు అన్నది, అంటే అన్నం ఉడికిందా లేదా అని చెప్పేసి ఒక మెతుకు చూస్తాం. ఈ కొత్త టీఆర్ఎస్ అన్నటువంటి పార్టీ ఎట్లాంటిది అన్నది ఈ అంశాల్లోనే మనకు క్లారిటీ అన్నది వస్తున్నది. ఈ నీచపు రాజకీయం ఏంటో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నటువంటిది నా పాయింట్. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా ఒక కమెంట్ అనేది చేయండి. దాంతోపాటు వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.